రైట్ నాగమానస గారు థ్యాంక్ యూ అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కల్చర్ మరోసారి బయటకొచ్చింది. గాంధీ భవన్ లో నేతలు గల్లాలు పట్టుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, కాన్వర్ ఉస్మాన్ అల్ హజారీ మధ్య గొడవ జరిగింది. అయితే మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలో ఇద్దరు నేతలు చొక్కాలు పట్టుకున్నారు. ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ తోసివేయటంతో ఆయన కింద పడ్డారు. ఇక సీనియర్ నేత వి హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విహెచ్ ను సైతం నేతలు తోసేయబోయారు. ఇక ఈ గొడవతో సమావేశం ముగిసిందని పొన్నం ప్రకటించారు. రైట్, ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. కాంగ్రెస్ కల్చర్ మరోసారి బయటపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో నేతలు గల్లాలు పట్టుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, కన్వర్ ఉస్మాన్ అల్ హజారీ మధ్య గొడవ జరిగింది. అయితే కొంత గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొనింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఇద్దరు నేతలు కూడా చొక్కాలు పట్టుకున్నారు. ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఫిరోజ్ ఖాన్ ఉస్మాన్ తోసివేయడంతో ఆయన కింద పడ్డారు. ఇక సీనియర్ నేత వి హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విహెచ్ ను సైతం నేతలు తోసేయబోయారు. అయితే ఈ గొడవతో అక్కడ సమావేశం ముగిసిందని చెప్పేసి పొన్నం ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి రసభాషకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవే స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం గాంధీ భవన్ లో నేతలు గల్లాలు పట్టుకున్నారు. ఒకరికొకరు తోసివేటలు కూడా చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ లో వైపు కాంగ్రెస్ నేతల మధ్య ఒకరికొకరు తోసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలు వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూలకు సంబంధించిన విషయంలో గాంధీ భవన్ లో నగర ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, సీనియర్ నాయకులు విహెచ్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైపు నగరంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో కార్వాన్ ఇన్ఛార్జి ఉస్మాన్ హజారీకి, అదేవిధంగా నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్వాన్ ఇన్ఛార్జి ఉస్మాన్ హజారీ ఫిరోజ్ ఖాన్ ను తోచివేయడంతో కూడా ఆయన పక్కనే పడిపోయాడు. దీంతో ఇద్దరిని ఒకరికొకరు చెక్ చేసుకునే పరిస్థితుల్లో ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నంలో విహెచ్ వారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారు తోసుకునే ప్రయాణంలో విహెచ్ ను కూడా తోసేసే పరిస్థితి జరిగింది. వైపు వృద్ధాప్యంతో బాధపడుతున్నటువంటి విహెచ్ లాంటి సీనియర్ నాయకులు తోసేయడం పట్ల ఒక్కసారిగా అక్కడ న్యాయకులతో కూడా సీరియస్ అయ్యారు. వెంటనే పరిస్థితిని సద్దుమణిగించడం కోసం ఇరు వర్గాలకు సర్ది చెప్పి వారిని సముదాయించారు. అక్కడ ఒకరికొకరు గల్లాలు పట్టుకుని కొట్టుకునే వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. ప్రోటోకాల్ విషయంలో నేను పక్కన కూర్చుంటా అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పర మాటలతోటి దూషించుకున్నారు. ఆ తర్వాత గల్లాలు పట్టుకొని తోసేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నది. మొదటి నుంచి కూడా గాంధీ భవన్ లో ఒకవైపు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి మారుపేరుగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకుల మధ్య తోపులాట అనేది కూడా మరొకసారి చర్చకు తావిచ్చింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వివిధ ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో, ఒకవైపు నాంపల్లి నుంచి వైపు ఫిరోజ్ ఖాన్ ఒకవైపు గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటు కార్వాన్ నుంచి ఉస్మాన్ అల్ హజారీ ఆయనే ఒకవైపు ఇన్ఛార్జిగా ఉన్నారు. వీరిద్దరి సమక్షంలో పొన్నం ప్రభాకర్ ఇద్దరిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా సముదాయించడంతో కూడా ఈ సమస్య ఇంతటితో ముగిసిందని చెప్పేసి పొన్నం ప్రకటించారు. ఓకే, రైట్ ఏవే స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక హైదరాబాద్ పార్లమెంట్ సమావేశంలో రభస అయితే చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో చొక్కాలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, కన్వర్ ఉస్మాన్ అల్ హజారీ మధ్య అయితే గొడవ జరిగింది. అయితే ఫిరోజ్ ఖాన్ ను తోసివేశారు ఉస్మాన్, ఇక కింద పడ్డారు ఫిరోజ్. అయితే మంత్రి అజారుద్దీన్ పక్కనే కూర్చోవాలి అనే విషయంలో అయితే ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ప్రోటోకాల్ వివాదంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందు కొట్టుకునే యత్నమైతే జరిగింది. నేతల మధ్య గొడవ జరిగింది. అయితే గొడవతో ఈ మొత్తం సమావేశం కూడా ముగిసిందని చెప్పేసి కూడా పొన్నం ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ సమావేశంలో రభస అయితే
చోటు చేసుకుంది. కాంగ్రెస్ కల్చర్ మరోసారి బయటపడిందంటే తెలుస్తోంది. గాంధీ భవన్ లో నేతలు గల్లాలైతే పట్టుకున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి రభసకి సంబంధించి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. కిరణ్ చెప్పండి, గాంధీ భవన్ లో చుక్కాలు పట్టుకొని ఇద్దరు నేతలు కూడా కొట్టుకోవడం కాంగ్రెస్ నేతలు ఎలా చూడాలంటారు? నాయకుల మధ్య ఇటువంటి ఘర్షణ తలెత్తడం, అదేవిధంగా చుక్కాలు పట్టుకొని ఈ విధంగా ప్రవర్తించడం, అడ్డొచ్చిన వి హనుమంతరావుని కూడా తోసివేయటం ఎలా చూడాలంటారు మొత్తంగా? బ్రాహ్మణి, హైదరాబాద్ గాంధీ భవన్ లో కుర్చీ కోసం హస్తం పార్టీ నేతలు ఫైట్ కు దిగారు. ఒకరికొకరు చొక్కాలు పట్టుకొని కూడా ఘర్షణకు దిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ పార్లమెంటరీ సంబంధించి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులతో పాటు సీనియర్ నేతలు విహెచ్ తో పాటు కొంతమంది సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అలీ హజ్రీల మధ్య గొడవ తలెత్తినట్టు కూడా తెలుస్తా ఉంది. ఫిరోజ్ ఖాన్ ను ఒకేసారిగా ఆ ఉస్మాన్ తోసివేసినటువంటి నేపథ్యంలో ఆ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డారు. అయితే మంత్రి అజరుద్దీన్ పక్కన ఒక కుర్చీ ఖాళీ ఉంది. ఆ కుర్చీలో కూర్చోవడం విషయంలో కూడా ఈ ఘర్షణ తలెత్తినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ అజరుద్దీన్ పక్కకు ఉన్నటువంటి కుర్చీ సంబంధి ఆ కుర్చీలో ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ ఆ కుర్చీలో కూర్చునేందుకు కూడా ఇద్దరు పోటీ పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించి తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తోపులాట సంబంధించి కూడా ఒకసారిగా తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డటువంటి నేపథ్యంలో ఆ గొడవను విహెచ్ జోక్యం చేసుకున్నారు. ఆ విహెచ్ కూడా పైకి నిలబడి కూడా వారిద్దరిని కూడా ఆ ఇద్దరు వర్గాలకు సంబంధించిన రెండు వర్గాలు కూడా చీలిపోయి కూడా ఒకరిపై ఒకరు నినాదాలు కూడా చేసుకున్న నేపథ్యంలో ఆ గొడవను సద్దిమరిగించే ప్రయత్నం విహెచ్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని కూడా చెప్తుంటారు. అంతర్గత ఒకసారిగా గాంధీ భవన్ వేదికగా కూడా ఈ గొడవ తలెత్తినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఛార్జ్ హోదా ఉన్నటువంటి నాయకులే ఒక కుర్చీ కోసం ఇలా ఘర్షణకు దిగినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఆయన విహెచ్ జోక్యం చేసుకోవడం, అదేవిధంగా ఇరు పార్టీలకు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా నినాదాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఘర్షణ చిలికి గాలివార గారి ఒకసారిగా ఉద్రిక్తకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గొడవకు సంబంధించి సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో కూడా వివాదం అయితే కొంత సద్దుమణిగినట్టు కూడా తెలుస్తోంది. బ్రాహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.